రామ్ బంద్ని ప్రకటించినటువంటి మన సోదరులు, మన గిరిజన భావితరానికి మేలు కలిగే విధంగా ఏదైతే మొన్న విడుదల చేసినటువంటి డిఎస్సి ఏదైతే ఉందో దాన్ని గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ యువతులందరికీ కూడా ఇది ఒక గొడ్డలి కట్టులాగా ఉంది. కాబట్టి దీన్ని రద్దు చేసి ఏదైతే జియో నెంబర్ 3 తరహాలో ఒక జియోని తీసుకొని రావాలన్నదే మా ఒక ఆదివాసుల తరపున ఒక పెద్ద డిమాండ్. ఎందుకంటే ఆ రోజు అరకు పార్లమెంట్ సాక్షిగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జియో నెంబర్ 3 లాంటి ఒక జియోని నేను తీసుకొస్తాను, ఆ తర్వాతే మీకు ఒక డిఎస్సిని నేను ప్రకటన చేస్తాను, అదేవిధంగా ఖచ్చితంగా మీకు మేలు చేసేలాగా నేను చేస్తాను అని ఆ రోజు మాట ఇచ్చారు. ఆ మాట తప్పేరని మేము అనుకుంటున్నాము. ఏదైతే మీరు ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీ ఉందో ఆ హామీ ప్రకారంగా మా ఆదివాసులందరినీ కూడా మీరు న్యాయం చేయాలని కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే జియో నెంబర్ 3 అనేది 2022లో మరి సుప్రీంకోర్టు రద్దు చేయడం జరిగింది. రద్దు చేసిన తర్వాత గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన వారి యొక్క సలహా మేరకు ఇక్కడ మన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అయినటువంటి మేము ఎమ్మెల్యేలు, అదేవిధంగా మినిస్టర్లు, అదేవిధంగా ఎస్టీ కమిషన్ చైర్మన్లు మేమందరూ కూడా వెళ్ళి దాన్ని రివ్యూ పిటిషన్కి తయారు చేసి అంతా కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసి మరి ఆ రోజు మేము సుప్రీంకోర్టుకి రివ్యూ పిటిషన్ అనేది వేయడం జరిగింది. వేసిన తర్వాత అది సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఏదైతే గిరిజన ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆదివాసులకి రాజకీయంగా కానివ్వండి, భూమి మీద కానివ్వండి, ఉద్యోగపరంగా కూడా 100కి 100% గిరిజనులకి నియమించాలనేది కూడా మనందరికీ తెలుసు. గతంలో జియో నెంబర్ 3 కోసం ఆ రోజు ఏదైతే శంకరం గారు ఉండేరు ఐఏఎస్ ఆఫీసర్, అతను చలించిపోయి వీళ్ళకి ఏదో ఒక న్యాయం చేయాలని ఆ జియో నెంబర్ 3ని ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చేసినటువంటి ఆ జియో నెంబర్ 3 ఆ జియోని ఈరోజు సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి మనందరికీ తెలుసు. మరలా అటువంటి ఒక జియోని క్రియేట్ చేయాలంటే ఏదైతే నార్త్లో ఈశాన్య రాష్ట్రాల్లో అక్కడ 6th షెడ్యూల్లో వాళ్ళకి అన్ని రకాలుగా కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. వారే పరిపాలించుకొని వారే ఉద్యోగ అవకాశాలను పొందేలాగా చేస్తున్నారు. మరి గతంలో 5th షెడ్యూల్లో ఉన్నటువంటి భూమి హక్కు ఇచ్చారు, అదేవిధంగా రాజకీయంగా ముందుకెళ్ళేదానికి ఇచ్చారు, కానీ ఉద్యోగ భద్రత అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయకపోవడమే ఈరోజు సుప్రీంకోర్టు కొట్టివేసామని చెప్పారు. కాబట్టి ఇప్పుడు మన డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా 6th షెడ్యూల్లో నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో ఏదైతే 6 రాష్ట్రాల్లో ఇంప్లిమెంటేషన్ ఏ రకంగా అయితే వాళ్ళకి చేస్తున్నారో ప్రత్యేకించి మాకు కూడా ఈ 5th షెడ్యూల్లో ఉన్నటువంటి ఆదివాసులకు కూడా ప్రత్యేకమైన ఒక జీవోని క్రియేట్ చేసి అది చట్టబద్ధత ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఏదో తూతూ మంత్రాన్న ఒక జియో తీసుకొచ్చి దాన్ని రద్దు అయ్యే పరిస్థితి ఉండకూడదు. ఖచ్చితంగా దానికి ఒక ప్రణాళికబద్ధంగా భవిష్యత్తు తరానికి కూడా అంతేలాగా అటు ముందుకు తీసుకెళ్లేదానికి కృషి చేయాలని మేమందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు హామీ ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఏదైతే జియో నెంబర్ 3లో తరహా ఇంకొక జియోని ఇచ్చిన తర్వాతే మా ఆదివాసులకి మరి డిఎస్సి ప్రకటన చేయండి. ఈలోగా స్పెషల్ డిఎస్సి వెంటనే విడుదల చేయాలని కూడా ఈరోజు మా పార్టీ తరఫున, అదేవిధంగా మేము ఒక ఆదివాసీ బిడ్డలుగా కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఎంతటి ఉద్యమానికైనా కూడా మేమందరూ కూడా పాలు పంచుకోవటం సిద్ధంగా ఉంటామని కూడా మనవి చేస్తున్నాం.